शादी का नाम मसला है ना నేనే అవును తెలుసు నాకు సో मुस्लिम्स के अंदर इतने पैसे लोग हैं हाँ सबके पास कुछ डोनेशन लेंगे क्या ये बात थैंक यू सर इसमें ये काम मैं कर सकता हूँ सर आप साथ देना लेकिन पैसे नहीं आ रहे हम इतने लोग हैं ऐसे भी कर सकते हैं मैं ऐसे मैं इतना बड़ा समाज है इतने बड़े लोग हैं पैसे वाले हैं मुस्लिम्स के अंदर हम एक बार बैठेंगे के डोनेशन के साथ लेके थोड़ा थोड़ा काम चलाएंगे सर नहीं हम पूरे गवर्नमेंट के ऊपर ही लगा के बैठे तो कभी हो सकता है कभी नहीं हो सकता बात करें सर आप साथ दिए तो हमें इंशाल्लाह जरूर करेंगे थोड़ा थोड़ा कोई 100 रुपए देते कोई 1000 देते कोई लाख देते कोई 10 लाख कैसा देने वाले भी बहुत रहते हैं అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఈ రోజు ప్రజల కోసం మీ పార్థసారథి అనే ప్రోగ్రాంలో ఈ రోజు ఖాజుపూర్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మైనార్టీ పెద్దలు ఎమ్మెల్యే గారిని ఒక మైనార్టీ సమస్య గురించి అడగడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే మహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్ గురించి అడగడం జరిగింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే గారు చందాలు వసూలు చేసి మరి మనం కట్టుకున్నాం. ఆదోనిలో ఎంతో మంది మైనారిటీలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, సిరి సంపదలతో ఉన్నారు. అందరూ చందాలు వసూలు చేసి మరీ చేద్దామని చెప్పి భాగంలో చెప్పారు. కాబట్టి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకోసమే మా అల్తాఫ్ గారు ఆయన వచ్చి స్టేట్ మైనారిటీ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆయన క్లుప్తంగా మైనార్టీలో ఏమేం జరుగుతుంది ఏమేం లేదు, మైనార్టీ ఫంక్షన్ హాల్ మహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్ గురించి ఎంతవరకు ఫండ్స్ రిలీజ్ అయినాయి 2014-2019 వ్యవధిలో, తర్వాత ఎందుకు నిలబడిపోయింది, తర్వాత ఎంత బడ్జెట్ అలాట్మెంట్ చేస్తున్నారు, ఆయన క్లుప్తంగా విజయవాడ ఆఫీస్ ను మంగళగిరి ఆఫీస్ కి తిరుగుతూనే ఉన్నారు. ఆయన గురించి అడిగి తెలుసుకుందాం. మిగతా విషయాలంతా మా అల్తాఫ్ అన్న గారు దీని గురించి చెప్తారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఆదోని పట్టణ ప్రజలకు మరియు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు ఖాజుపురాలో ప్రజల కోసం పార్థసారథి అని ప్రోగ్రాంలో ఆదోని కూటమి శాసనసభ్యులైన డాక్టర్ పార్థసారథి గారు ఖాజుపురాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది మన మైనార్టీ సోదరులు ఎమ్మెల్యే గారు కనపడిస్తే ఒక సమస్య ఆయన దగ్గర ప్రస్తావించడం జరిగింది, షాదీఖానా గురించి. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు షాదీఖానాకి నేను మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చాను, అది కాలేకుంటే మనం చందాలు ఎత్తి షాదీఖానా కడదామని చెప్పడం చాలా సిగ్గుచేటు. అది కూటమి ప్రభుత్వంకి కూడా అది చెడ్డ పేరు అని నేను క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఏదైనా తెలిసి ఉంటే మాట్లాడాలి, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతాం మేము. మీరు షాదీఖానా సబ్జెక్ట్ గురించి క్లుప్తంగా నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. మొహమ్మద్ అలీ షాదీఖానా యాక్చువల్ వచ్చేసి అది మొహమ్మద్ అలీ పార్క్, దానికి మొహమ్మద్ అలీ షాదీఖానా అని 2014-2019లో శాంక్షన్ అయింది. అప్పటికి ఎంపీ గారు బుట్ట రేణుక ఎంపీ ల్యాండ్స్ కింద 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 1,25,00,000 కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడే ఎంపీ ల్యాండ్స్ యూటిలైజ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ప్రభుత్వం 1 కోటి రూపాయలు అప్పుడే ఇచ్చి ఉంటే వైసీపీ గవర్నమెంట్ లో అది మొహమ్మద్ అలీ షాదీఖానా ఎప్పుడు పూర్తి అయ్యేది. సరే, అది విషయం రాజకీయాల్లో మనం తర్వాత మాట్లాడుకుందాము. మన కూటమి ఎమ్మెల్యే గారు చందాలు ఎత్తి షాదీఖానా చేస్తామని చెప్పారు. దాని గురించి చాలా బాధ అయింది మనకి. మనం మీకు గెలిపించింది ఆదోనిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు మిమ్మల్ని గెలిపించారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి చూసి, మరి ఆదోని మాజీ శాసనసభ్యులైన మీనాక్షి నాయుడు అన్న గారికి చూసి, మాలాంటి మైనార్టీలు ముస్లిం మైనార్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించాము. మీరు యాదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నన్ను 500 కోట్లు తీసుకొని వస్తాను, ఆదోనికి అభివృద్ధి చేస్తామని ఆ మాటలు కూడా ఆదోని ప్రజలు నమ్మారు, మనం కూడా నమ్మాము. కానీ 5 కోట్లు కూడా ఈరోజు వరకు మీరు తెచ్చింది మాకెక్కడ దాఖలాలు లేవు. సరే, ఆ విషయానికి పక్కన పెడితే
గతంలో 2,25,00,000కి శాంక్షన్ అయ్యి మధ్యలో పని నిలపడం జరిగిపోయింది. మరి మన ప్రభుత్వం వచ్చినప్పుడు సంవత్సరంన్నర నుంచి మా మైనార్టీ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ఫారూక్ గారికి చాలా సార్లు పోయి కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట సూచించారు, వద్దు మీనాక్షి నాయుడు, ఎస్టిమేట్ అప్పటికి ఇప్పటికి చేంజ్ అవుతుంది, మరి దానికి రీఎస్టిమేట్ చేపించి ఫైల్ తీసుకురండి అని చెప్పారు. మరి మీనాక్షి నాయుడు గారి అన్న ఆదేశంతో మన షాదీఖానాకి ఏజెన్సీ ఏపీడబ్ల్యూఐడిసి వాళ్ళు 2,50,00,000కి కొత్త రేట్ల ప్రకారం అదనంగా 2,50,00,000కి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ కూడా గౌరవ మైనార్టీ శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి గారు కూడా దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం కూడా జరిగింది. త్వరలోనే అది క్లియర్ అయ్యి షాదీఖానాకి అదనంగా నిధులు కూడా వస్తాయి. ఇది వాస్తవం. మరో విషయం ఏమిటంటే, మన ఎమ్మెల్యే గారి దగ్గర పొద్దున మన సోదరుడు ఎవరైతే మీకు మహమ్మద్ అలీ షాదీఖానా గురించి ప్రస్తావించారో ఆయన ఏ పార్టీకి చెందినవాడు వ్యక్తి అని ప్రజలందరికీ తెలుసు. అంతా ఆయనకి చందాలు వేసి షాదీఖానా కట్టుకోవాల్సిన అవసరం వస్తే గత ప్రభుత్వంలోనే ఆయన చేసి ఉంటే బాగుండేది కదా. మరి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచించి విచారించుకొని మాట్లాడితే బాగుండేది. మాటికి మీరు ఎట్లా చెప్తున్నారంటే డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఇది తప్పు. మీ అభిప్రాయం మీరు మార్చుకోండి ఎమ్మెల్యే గారు. మీరే పోయి అన్ని కాడ శిలాఫలకాలు వేస్తున్నారు, నేను వచ్చినప్పటి నుంచి ఇంత డెవలప్ అయింది మీరే చెప్తున్నారు అంటే మైనార్టీల కోసం డబ్బులు లేవు అని భావన పోతా ఉంది కదా. మీ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే గారు. ఇంకొక విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అతి త్వరలోనే అన్ని ఫలితాలు బయటకు వస్తాయి. అందులో భాగంగా ప్రత్యేకంగా ఆదోనిలో మన మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు ఎల్లప్పుడూ మనకి ఇంకా సూపర్ 6 ప్రోగ్రాంలు ఉన్నాయి ఆదోనిలో. ఒకటిగా మేము ఆదోని ముస్లిం మైనార్టీలకి అది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. ఇప్పుడు షాదీఖానా ప్రస్తావన వచ్చినందుకు దీని గురించి ఆదోని పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా మా ముస్లిం మైనార్టీలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సమాచారం అందిస్తున్నాను. మీరు దయచేసి ప్రభుత్వ పేరును డబ్బులు లేదు అని చెప్పకండి. చంద్రబాబు నాయుడు గారు, మరి మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఇంట్లో కూడా వాళ్ళు 1 గంట కూడా గడపడం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగా మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాము. మేము అనుకుంటే ఒక్క రోజులో పోయి మా మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ గారికి, మరి లోకేష్ అన్న గారికి, మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుంటే, మీనాక్షి నాయుడు గారు అనుకుంటే 1 వారంలో అన్ని మేము శాంక్షన్ తీసుకువస్తాం. కానీ రాష్ట్రంలో అన్నీ జరుగుతున్నాయి, మనం ఎందుకు ప్రెజర్ చేయాలని ప్రెజర్ చేయడం లేదు. కానీ మాకు పైన నుంచి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం టెక్నికల్గా ఏమేమో ప్రాసెస్ అవ్వాలో అన్ని ప్రాసెస్ అయినాయి. ప్రస్తుతానికి షాదీఖానాకి 2,50,00,000 అతి త్వరలో అమౌంట్ రిలీజ్ అవుతుంది. దీనికి తెచ్చింది తెలుగుదేశం పార్టీ. గత 14-19లో మీనాక్షి నాయుడు అన్న గారి సారథ్యంలో తెచ్చింది మేమే, కట్టి చూపిస్తాం కూడా మేమే అని నేను కుండ బద్దలు కొట్టి నేను చెప్పగలను. విషయం ఏమిటంటే, తప్పకుండా ఆదోని ముస్లిం మైనార్టీల కోసం మహమ్మద్ అలీ షాదీఖానా ఒకటే కాదు, విద్యాపరంగా కూడా గత ప్రభుత్వంలో 14-19 ప్రభుత్వంలోనే అన్ని వచ్చినాయి. దానికి ఒక్కొక్కటిగా మేము పూర్తి చేసి ఎన్నికల లోపు మైనార్టీలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఎన్నికలకి వస్తాము ఓట్లు అడగడానికి. ఎందుకంటే అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికి చూసి, అన్న మీనాక్షి నాయుడు అన్న గారికి చూసి 18,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది ఎమ్మెల్యే గారు. దయచేసి మీరు ఏదైనా మైనార్టీల గురించి మీకు సమాచారం లేకుంటే విచారించండి. పెద్దయిన మీనాక్షి నాయుడు గారికి అడగండి, లేకుంటే మమ్మల్ని సంప్రదించండి. మనం ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాము. మేము ప్రతిసారి మీడియాలో వచ్చి చెప్పాలా అని మనకి లేదు. ఏదైనా కానీ సక్సెస్ చేసి మీడియాలో వచ్చి త్వరలో అది కూడా చెప్తాము.
ఒక వారం 10 దినాల్లో మైనార్టీల ఆడపిల్లల కోసం మేం సాధించిన విజయం 1.5 సంవత్సరం నుంచి మనం తిరిగి మన టీం మొత్తం టీం వర్క్ చేసి సాధించిన విజయం ఒక వారం 10 రోజులు, అది కూడా మేము ఆదోని ముస్లిం మైనార్టీలకి ఒక గిఫ్ట్గా ఇవ్వదలుచుకుంటున్నాము. దీనికి అడ్వాన్స్గానే నేను చెప్పదలుచుకుంటున్నాను. నా పేరు అల్తాఫ్ హుసేన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు.